క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు నామములో శుభములు. దేవుని యొక్క నూతనమైన కృప మీకు కలుగునుగాక. ఈరోజు దేవుడు మనకిచ్చిన మాట యోనా గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనము. ప్రాణాంతము వచ్చినంతగా జలములు నన్ను చుట్టుకొని ఉన్నవి, సముద్రగాధము నన్ను ఆవరించి ఉన్నది, సముద్రపు నాశు నా తలకు చుట్టుకొని ఉన్నది. ఈ మాటలు మనము యోనా గ్రంథంలో చూస్తున్నాము. యోనా గారు చేప కడుపులో ఉన్నప్పుడు తన సముద్రగాధంలో ఉన్నాను అనుకొని పలుకుతున్న మాటలుగా మనం ఇవి చూడగలం. ఆయన అంటున్నారు కదా, ప్రాణాంతము వచ్చినంతగా జలములు నన్ను చుట్టుకొని ఉన్నవి. ప్రాణాంతము అంటే ప్రాణానికి అంతం వచ్చినంతగా జలములు నన్ను చుట్టుకొని ఉన్నవి అని ఇక్కడ తెలియజేస్తున్నారు. నిజానికి యోనా గారు తను ఉన్నది సముద్రగాధంలో కాదు, చేప కడుపులో అని యోనా గారికి బయటకు వచ్చి వారికి తెలియదు అనమాట. కానీ మనకు తెలుసు యోనా గారు చేప కడుపులో నుండి ఈ ప్రార్థన చేస్తున్నారు అని. అక్కడ యోనా గారు ఏమనుకుంటున్నారు అని అంటే, నేను సముద్రంలో పడేయమన్నాను కదా, ఆ సముద్రంలో నన్ను పడేశారు కనుక నేను సముద్ర అగాధంలోనికి వెళ్ళిపోయాను. అందుకే ఇక్కడ అంటున్నారు కదా, ప్రాణాంతము వచ్చినంతగా జలములు నన్ను చుట్టుకొని ఉన్నవి. జలములు నన్ను చుట్టుకొని ఉన్నవి. ఎట్లా చుట్టుకొని ఉన్నాయి అని అంటే, ప్రాణమునకు అంతం వచ్చేనంతగా జలములు నన్ను చుట్టుకొని ఉన్నవి అనుకొని ఆయన తెలియజేస్తున్నమాట. సముద్ర అగాధము నన్ను ఆవరించి ఉన్నది. సముద్రము యొక్క అగాధము నన్ను ఏం చేసి ఉంది? ఆవరించి ఉన్నది అని అంటే కౌగిలించుకొని ఉన్నది, నన్ను ఇలా పట్టుకొని ఉన్నది అని చెప్తున్నారు అనమాట. సముద్రపు నాచు నా తలను చుట్టుకొని ఉన్నది, సముద్రపు నాచు నా తలను చుట్టుకొని ఉన్నది అని చెప్తున్నారు. అంటే యోనా ఉన్న పరిస్థితిని బట్టి యోనా నిజంగా నేను సముద్ర అగాధంలో ఉన్నాను కాబట్టి నాకు ఇలా జరుగుతుంది అనుకొని యోనా ప్రార్థన చేస్తున్నట్లుగా మనం ఇక్కడ చూడగలం. నిజానికి యోనా ఎప్పుడైతే సముద్రంలో వేయబడ్డారో అప్పుడే ఆయన్ని తిమింగిలము మింగినట్టుగా మనము చూడగలమన్నమాట. ఆయన ఆ తిమింగిలము కడుపులో ఉండి మొరపెడుతున్నట్టుగా మనము చూడగలమన్నమాట. ఆ గొప్ప మత్స్యము కడుపులో యోనా గారు ఉన్నట్టు యోనా గారికి తెలియదు, కానీ దేవునికి తెలుసు అనమాట. మనం కూడా చాలాసార్లు దేవుని సన్నిధిలోన ఏదైనా తప్పిదము చేయకపోయినా మనం ఏదైనా శోధన గుండా వెళ్తున్నప్పుడు మన అంతం వచ్చేసింది అని మనం అనుకుంటాం అనమాట. ఇక ఇవే నాకు చివరి దినాలు అనుకుంటాము, ఇక ఈ సమస్యలో నుండి నేను బయటికి రాలేను అని మనం అనుకుంటాం. కానీ మనం ఎక్కడ ఉన్నాము, ఏ విషయంలో మనం భద్రపరచబడి ఉన్నాము, ఏ విషయంలో మనం సరిచేయబడుతున్నాము, ఏ విషయం కొరకు మనం సిద్ధపరచబడుతున్నాము అనేది మనకు తెలియదు. కనుక మనం ఏమనుకుంటాం, ఇక ఇదే నా చివరిది అని మనం అనుకుంటాం యోనా గారి లాగా. కానీ అది మన చివరిది కాదు అని ఈరోజు యోనా గారి ద్వారా దేవుడు మనకి తెలియచేస్తున్నమాట. ప్రతి ఒక్కరం కూడా దేవుని చేతిలోనే ఉన్నామన్నమాట. ఎంతమంది అయితే దేవుని చేతిలో ఉన్నాము అని నమ్ముతున్నామో మన పరిస్థితి చివరిదిగా ఈ లోకపరంగా కనబడుతున్నాయి, ఇంకా మనం సురక్షితమైన ప్లేస్లో ఉన్నాము అని మనం నమ్మాలి. ఈరోజు ఫ్రెష్ మనం వింటున్న ప్రతి ఒక్కరం కూడా యోనాను దేవుడు ఎలాగైతే తన చిత్తానుసారంగా కాపాడుకొని తన చిత్తానుసారంగా తను చేయించుకోవాలనుకున్న కార్యాన్ని చేయించుకొని ముగింప చేశారు, అలాగే మన జీవితాల్లో కూడా దేవుడు చేయబోతున్నమాట. మనం ఎంత బాధలో ఉన్నా, కష్టంలో ఉన్నా, వేదనలో ఉన్నా వాటన్నిటి నుండి కూడా తీసుకెళ్ళి మనల్ని సురక్షితంగా ఆయన చిత్తమును నెరవేర్చే వారంగా చేసుకొని, ఆయన ఉద్దేశాలను పరిపూర్ణంగా మనం చేసేవారిగా చేసుకొని మనల్ని సురక్షితంగా దేవుడు తన రాజ్యంలోనికి, ఈ భూమి మీద గొప్ప మహిమలోనికి మనల్ని దేవుడు తీసుకెళ్ళబోతున్నారు. ఇటువంటి గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నందుకు దేవునికి మహిమ చెల్లిస్తూ ఆయన చిత్తాన్ని గ్రహిస్తూ ఆయనతో పాటు ముందుకు సాగిపోదుముగాక. ఆమేన్.